ఓం శాంతి. మురళీ డేట్ 13/2/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబాని యథార్థంగా అర్థం చేసుకొని జ్ఞాపకం చెయ్యాలి. అసలు బాబా ఎవరు, ఏ రూపంలో ఉన్నారు, యథార్థంగా అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని అందరికీ యుక్తిగా అర్థం చేయించాలి. మనమందరము ఆత్మలం, ఇది అందరూ తెలుసుకోవాలి. ఆత్మ అనుకుని బాబాని జ్ఞాపకం చేస్తే పావనంగా అవుతారు. బాబా అందరికీ తండ్రి. అందర్నీ పావనంగా చేయటానికి ఒకేసారి వస్తారు. వారే మనందరికీ ఏ జ్ఞానం ఇచ్చారు? రచయిత రచన యొక్క జ్ఞానాన్ని. ఇది ఒక్కటే అసలైన విశ్వవిద్యాలయం. మనకు బాగా అర్థం కావాలి. మనమందరికీ కూడా ఈ విషయాన్ని బాగా అర్థం చేయించాలి. ఎప్పుడూ కూడా మాయా బాక్సింగ్ లో ఓడిపోకూడదు. బాక్సింగ్ లో యుద్ధం చేసేవాళ్ళు ఇద్దరూ బలంగానే ఉంటారు. ఎప్పుడూ మాయతో ఓడిపోకండి. నోటి నుంచి మధుర మాటలు రావాలి, చెడు మాటలు రాకూడదు. చెడు దృష్టి, చెడు నడవడిక ఉండకూడదు. చెడు కర్మలు చెయ్యకండి. మన జీవితాన్ని ఫస్ట్ క్లాస్ అయిన సుగంధమయమైన పుష్పంగా తయారు చేసుకోవాలి. సంతోషంగా ఉండండి. మనకు చదివిస్తుంది స్వయంగా భగవంతుడు. బాబాని జ్ఞాపకం చెయ్యండి. సదా సంతోషంగా ఉండండి. ఎప్పుడూ జీవితంలో వాడిపోకండి. మనం ఎన్నో ఛాలెంజ్లు చేస్తూ ఉంటాము. ఇది చేస్తాము, అది చేస్తాము అని. ఛాలెంజీ ప్రత్యక్ష జీవితం ఒకటిగా ఉండాలి. లేకపోతే పుణ్యాత్మగా అయ్యే బదులు ఆత్మ మీద భారం పెరుగుతూ ఉంటుంది. వ్యర్థమైన భావాలు, ద్వేషము, ఈర్ష్య ఇవన్నీ పాప ఖాతాని పెంచుతాయి. అందుకే పుణ్యాత్మ అన్న వరదానం స్వయాన్ని సురక్షితంగా ఉంచుకొని విశ్వ సేవాదారిగా అవ్వండి. పవిత్రత జ్వాలను నలువైపులా వెలిగించినట్లయితే బాబాని సహజంగా చూడగలుగుతారు. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు బాబా ఎవరో, ఏ రూపంలో ఉన్నారో యథార్థంగా తెలుసుకొని వారిని స్మృతి చెయ్యాలి. ఇదే ముఖ్యమైన విషయం. మనుష్యులకు ఈ విషయాన్ని చాలా యుక్తిగా తెలియచెయ్యండి. ప్రశ్న: మొత్తం విశ్వమంతటికి సంబంధించిన ఏ చదువు మీరు ఇక్కడే చదువుకుంటున్నారు? జవాబు: తామంతా ఆత్మలేనన్న విషయం మొత్తం విశ్వమంతా తెలుసుకోవాలి. ఆత్మగా భావించి బాబాని స్మృతి చేస్తే పావనంగా అయిపోతారు. మొత్తం విశ్వమంతటికి తండ్రి అయిన బాబా అందర్నీ పావనంగా చేయటానికి ఒకేసారి వస్తారు. వారే రచయిత మరియు రచనల జ్ఞానాన్నిస్తారు. కావున ఇదొక్కటే నిజమైన విశ్వవిద్యాలయము అని పిల్లలు స్పష్టంగా అర్థం చేయించాలి. ఓం శాంతి. భగవాను వాచ. భగవంతుడు ఎవరో ఇప్పుడు ఆత్మిక పిల్లలు అర్థం చేసుకున్నారు. భారతదేశంలో ఎవరికీ యథార్థంగా తెలియదు. నేను ఎవరినో, ఎలా ఉంటానో
యథార్థంగా ఎవరికీ తెలియదు అని బాబా అంటారు. మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా తెలుసుకున్నారు. ఇక్కడ ఉన్న కొందరికి యథార్థంగా తెలియదు. బాబాను యథార్థంగా తెలుసుకొని స్మృతి చెయ్యటము అన్నది చాలా కష్టమైన పని. పిల్లలు చాలా సహజము అని అంటారు, కానీ తండ్రినైన నన్ను నా యథార్థ స్వరూపంలో నిరంతరము స్మృతి చెయ్యాలి. బుద్ధిలో ఈ యుక్తి ఉండాలి. ఆత్మనైన నేను చాలా చిన్న బిందువుని. నా తండ్రి కూడా ఒక చిన్న బిందువే. అర్ధకల్పం ఎవరూ భగవంతుడి నామాన్ని కూడా తలుచుకోరు. హే భగవంతుడా అని దుఃఖంలోనే స్మృతి చేస్తారు. అసలు భగవంతుడు ఎవరో మనుషులెవ్వరికీ తెలియదు. మరి ఇప్పుడు మనుష్యులకు ఎలా అర్థం చేయించాలి అన్న దానిపై విచార సాగర మంథనం చెయ్యాలి. ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అన్న పేరు స్పష్టంగా ఉన్న ఇది అనంతమైన ఆత్మిక తండ్రి యొక్క ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అని మనుష్యులు అర్థం చేసుకోరు. ఇప్పుడు ఏ పేరు పెట్టటం ద్వారా మనుష్యులు వెంటనే అర్థం చేసుకోగలుగుతారు? ఇది ఒక విశ్వవిద్యాలయము అని మనుష్యులకు ఎలా అర్థం చేయించాలి? విశ్వము అన్న పదం నుండి విశ్వవిద్యాలయము అనే పదం వెలువడింది. విశ్వం అంటే మొత్తం ప్రపంచం. దానికి విశ్వవిద్యాలయము అని పేరు పెట్టారు. దానిలో మనుష్యులందరూ చదువుకోవచ్చు. విశ్వమంతా చదువుకునేందుకే విశ్వవిద్యాలయాలున్నాయి. వాస్తవానికి మొత్తం విశ్వమంతటిని చదివించేందుకు బాబా ఒక్కరే వస్తారు. కావున ఇది ఒక్కటే నిజమైన విశ్వవిద్యాలయం. ఇక్కడ లక్ష్యం కూడా ఒకటే. బాబానే వచ్చి మొత్తం విశ్వమంతటిని పావనంగా చేస్తారు. యోగాన్ని నేర్పిస్తారు. ఈ విశ్వవిద్యాలయం సర్వధర్మాల వారి కోసం. స్వయాన్ని ఆత్మగా భావించండి అని అంటారు. మొత్తం విశ్వమంతటికి నిరాకారుడైన భగవంతుడే నిజమైన తండ్రి. మరి దీనికి స్పిరిచువల్ యూనివర్సిటీ ఆఫ్ స్పిరిచువల్ ఇన్కార్పోరియల్ గాడ్ ఫాదర్, నిరాకారుడైన ఆత్మిక తండ్రి యొక్క ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము అన్న పేరు పెట్టచ్చు కదా. మొత్తం విశ్వమంతటిలో తండ్రిని గురించి ఒక్కరికి కూడా తెలియదు. రచయితను తెలుసుకుంటే తన రచనను కూడా తెలుసుకోగలుగుతారు. రచయిత ద్వారానే రచనను తెలుసుకోగలుగుతారు. బాబా పిల్లలకు అన్నింటినీ అర్థం చేయిస్తారు. ఇంకెవరూ ఈ విషయాలను తెలుసుకోరు. ఋషులు మునులు కూడా నేతి నేతి అని అంటూ వెళ్ళిపోయారు. ముందు మీలో కూడా ఈ రచయిత మరియు రచన జ్ఞానం ఉండేది కాదు. ఇప్పుడు ఆ రచయితయే మీకు అర్థం చేయించారు. ఇప్పుడు దుఃఖము అశాంతి ఉన్న కారణంగా అందరూ సుఖశాంతులు ఇవ్వమని నన్ను పిలుస్తూ ఉంటారు అని బాబా అంటున్నారు.
అసలు వారి పేరే దుఃఖహర్త సుఖకర్త. వారు దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఎలా ఇస్తారో ఎవ్వరికీ తెలియదు. కావున స్వయంగా నిరాకారుడైన తండ్రి అయిన భగవంతుడే ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు అని మనుష్యులు అర్థం చేసుకునే విధంగా స్పష్టంగా వ్రాయాలి. ఈ విధంగా విచార సాగర మంథనం చేస్తూ ఉండాలి. మనుష్యులందరూ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారని బాబా తెలియచేస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని పారస బుద్ధి ఉన్నవారిగా తయారు చేస్తున్నారు. తక్కువలో తక్కువ 50 కన్నా ఎక్కువ మార్కులను పొందేవారినే వాస్తవంగా పారస బుద్ధి ఉన్నవారు అని అంటారు. ఫెయిల్ అయ్యే వారిని పారస బుద్ధి ఉన్నవారు అని అనరు. రాముడు కూడా తక్కువ మార్కులు పొందాడు కాబట్టే అతడిని క్షత్రియుడిగా చూపించారు. రాముడు చేతిలో ధనస్సుని ఎందుకు చూపించారో కూడా ఎవరూ అర్థం చేసుకోరు. ఎందరినో చంపినందుకు గుర్తుగా శ్రీకృష్ణుడికి స్వదర్శన చక్రాన్ని చూపించారు. అలాగే రాముడికి ధనస్సుని చూపించారు. విశేషమైన పత్రిక ఒకటి వెలువడేది. అందులో కృష్ణుడు స్వదర్శన చక్రంతో అకాసురుడు, బకాసురుడు మొదలైన వారిని ఎలా చంపాడో చూపించారు. ఇద్దరిని హింసకులుగా చూపించారు. అలాగే మళ్లీ వారిని డబల్ హింసకులుగా కూడా చూపించారు. వారికి కూడా పిల్లలు పుట్టారు కదా అని అంటారు. వారు నిర్వికారి దేవీ దేవతలు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. ఈ సమయంలో దీనిని రావణ సాంప్రదాయము అని అంటారు. యోగ బలం ద్వారా మనం విశ్వరాజ్య అధికారాన్ని పొందగలుగుతున్నప్పుడు అదే యోగ బలంతో పిల్లల్ని పుట్టించలేమా అని ఇప్పుడు మీరు భావిస్తారు. ఈ ప్రపంచమే నిర్వికారి ప్రపంచం. ఆ ప్రపంచమే నిర్వికారి ప్రపంచం. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారయ్యారు. మీరు చెప్పేది విని వీరి వద్ద పూర్తి జ్ఞానం ఉంది అని మనుష్యులు భావించే విధంగా చక్కగా అర్థం చేయించండి. ఈ విషయాన్ని వారు కొద్దిగా అర్థం చేసుకున్న వీరు బ్రాహ్మణ కులానికి చెందిన వారు అని భావించటం జరుగుతుంది. అనేక ప్రకారాలైన వారు ఇక్కడికి వస్తారు కదా. అందులో కొందరు బ్రాహ్మణ కులానికి చెందిన వారు కానే కాదు అని అనిపిస్తారు. మీరు స్పిరిచువల్ యూనివర్సిటీ ఆఫ్ స్పిరిచువల్ ఇన్కార్పోరియల్ గాడ్ ఫాదర్, నిరాకారుడైన ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక విశ్వవిద్యాలయము అని వ్రాసి చూడండి. ఏమవుతుందో. విచార సాగర మంథనం చేసి మంచి మంచి పదాలను వెలికి తీయవలసి వస్తుంది. ఇక్కడ స్వయంగా తండ్రి అయిన భగవంతుడే అర్థం చేయిస్తున్నారని, రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మనుష్యులకు అర్థమయ్యే విధంగా వ్రాసేందుకు చాలా యుక్తి కావాలి. ఈ పదాలు కూడా సామాన్యమైనవే. ఒక్క క్షణంలో జీవన ముక్తి యొక్క దైవీ స్వరాజ్యాన్ని పొందండి. మనుష్యుల బుద్ధిలో కూర్చునేందుకు ఇటువంటి పదాలు ఉండాలి. బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన జరుగుతుంది.
మన్మనాభవ అర్థం బాబాని వారసత్వాన్ని స్మృతి చెయ్యమని. మీరు బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ కులభూషణులైన స్వదర్శన చక్రధారులు. వాళ్ళు స్వదర్శన చక్రాన్ని విష్ణుకి చూపిస్తారు. కృష్ణుడికి కూడా 4 భుజాలు చూపిస్తారు. కాని అతడికి 4 భుజాలు ఎలా ఉంటాయి? బాబా ఎంత చక్కగా అర్థం చేయిస్తారు. పిల్లలు చాలా విశాల బుద్ధి ఉన్నవారిగా, పారస బుద్ధి ఉన్నవారిగా తయారవ్వాలి. సత్యుగంలో యథా రాజారాణి తథా ప్రజ అందరూ పారస బుద్ధిని కలిగి ఉంటారు. అది స్వర్ణిమ ప్రపంచం, ఇది రాళ్ల ప్రపంచం. మీకిప్పుడు మనుషుల నుండి దేవతలుగా అయ్యే ఈ జ్ఞానం లభిస్తుంది. మీరు శ్రీమతంపై మళ్లీ మీ రాజ్యాన్ని స్థాపించుకుంటున్నారు. మహారాజులుగా తయారయ్యే యుక్తిని బాబా ఇప్పుడు తెలియచేస్తున్నారు. ఇతరులకు అర్థం చేయించేందుకే మీ బుద్ధిలో ఈ జ్ఞానం నింపబడుతుంది. సృష్టి చక్రంపై అర్థం చేయించటం చాలా సహజం. ఈ సమయంలో జనసంఖ్య ఎంతుందో చూడండి. సత్యుగంలో ఎంత తక్కువగా ఉంటారు. ఇది సంగమం కదా. బ్రాహ్మణులు చాలా తక్కువగానే ఉంటారు. బ్రాహ్మణుల యుగమే చాలా చిన్నది. బ్రాహ్మణులు తర్వాత దేవతలు, ఆ తర్వాత మళ్లీ వృద్ధిని పొందుతూ ఉంటారు. మెట్ల చిత్రంతో పాటు విరాట రూపం కూడా ఉంటే చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. మీ కులం వారు ఎవరైతే ఉంటారో వారి బుద్ధిలో రచయిత మరియు రచనల జ్ఞానం చాలా సహజంగా కూర్చుంటుంది. ఇతడు మన కులానికి సంబంధించిన వారా కాదా అని అతడి మొహాన్ని చూస్తూనే అర్థమైపోతుంది. ఈ కులానికి చెందిన వారు కాకపోతే పెనంపై నీరెలా ఆవిరైపోతుందో అలా జ్ఞానాన్ని వింటూ ఉంటారు. ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వారు చాలా శ్రద్ధగా వింటారు. ఎవరికైనా ఒక్కసారి పూర్తిగా బాణం తగిలితే ఇక రోజూ వస్తూ ఉంటారు. కొందరు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఎవరైనా మంచి పుష్పాలు ఉంటే వారు రోజు తమకు తామే వచ్చి పూర్తిగా అర్థం చేసుకుని వెళతారు. దేవీ దేవత ధర్మ స్థాపన బాబా చేస్తున్నారని చిత్రాల ద్వారా ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కొందరు ఏమీ అడగకుండా తమకు తామే అర్థం చేసుకుంటారు. కొందరు బాగా అడుగుతూ ఉంటారే కాని ఏమీ అర్థం చేసుకోరు. వారికి అర్థం చేయించవలసి ఉంటుంది. అంతేకాని వారితో గొడవ పడకూడదు. ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించడా అని వారంటారు. బాబా మిమ్మల్ని ఎలా రక్షిస్తారో మీకు తెలుసు. కర్మల లెక్కాచారాలనైతే అందరూ తీర్చుకోవలసి ఉంటుంది. తమ ఆరోగ్యం పాడైతే రక్షించమని అడిగేవాళ్లు చాలా మంది ఉన్నారు. కాని నేను వచ్చేది పతితులను పావనంగా తయారు చేసేందుకు. ఈ వ్యాపారాన్ని మీరు కూడా నేర్చుకోండి. బాబా పంచ వికారాలపై విజయాన్ని పొందింపచేస్తారు. కావున అవి ఇంకా ఎక్కువ శక్తితో మిమ్మల్ని ఎదుర్కొంటాయి.
వికారాల తుఫాన్లు చాలా ఎక్కువ శక్తితో వస్తాయి. బాబా పిల్లలుగా అయిన తర్వాత ఈ రోగాలన్నీ ఇంకా ఎక్కువగా ఎదురు తిరుగుతాయి. తుఫాన్లు ఎక్కువ శక్తితో వస్తాయి. ఇది పూర్తి బాక్సింగ్ వంటిది. మంచి మంచి యోధులను కూడా ఓడించేస్తుంది. మేము కోరుకోకుండానే చెడు దృష్టి కలుగుతుంది అని అంటారు. అలా అయితే మీ రిజిస్టర్ పాడైపోతుంది. చెడు దృష్టి ఉన్న వారితో అసలు మాట్లాడకూడదు. చెడు దృష్టి ఉన్నవారు చాలా మంది ఉన్నారు అని బాబా అన్ని సెంటర్లలో ఉన్న పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వారి పేర్లు చెప్తే వారు ఇంకా ద్రోహులుగా అయిపోతారు. తమ సర్వనాశనం చేసుకునేవారు తప్పుడు పనులు చెయ్యటం మొదలు పెడతారు. కామ వికారం ముక్కును పట్టుకుంటుంది. మాయ వదలదు. చెడు దృష్టి చెడు మాటలను చెడు పనులను చేయిస్తుంది. అందుకని చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలైన మీరు ప్రదర్శనీలు మొదలైనవి పెట్టేటప్పుడు అందరూ సహజంగా అర్థం చేసుకునే విధంగా యుక్తిని రచించండి. ఈ గీతా జ్ఞానాన్ని స్వయంగా బాబానే చదివిస్తున్నారు. ఇందులో శాస్త్రాల అవసరం లేదు. ఈ చదువు స్వయంగా బాబానే చదివిస్తున్నారు. ఇక్కడ గీతా పుస్తకమైతే లేదు కదా. బాబా పుస్తకం తీసైతే చదివించరు కదా. మరి ఈ గీత అనే పేరు ఎక్కడ నుండి వచ్చింది? ఈ ధర్మశాస్త్రాలన్నీ తర్వాత తయారవుతాయి. ఎన్ని మఠాలు ఆశ్రమాలున్నాయి. శాఖలుగా విస్తరించిన అనేకమైన చిన్న చిన్న మఠాలు ఆశ్రమాలు, అన్నింటికీ వారి వారి శాస్త్రాలు మొదలైనవి ఉన్నాయి. కావున ఆ శాస్త్రాలన్నీ చిన్న చిన్న పిలకల వంటివి. వాటి ద్వారా ముక్తి లభించదు. సర్వశాస్త్ర శిరోమణి అని గీతను మహిమ చేస్తారు. గీతా జ్ఞానం వినేవారు కూడా ఉంటారు. కావున ఈ జ్ఞానాన్ని బాబానే వచ్చి అర్థం చేయిస్తారు. శాస్త్రాలు ఏవీ నా చేతిలో లేవు కదా. నేను శాస్త్రాలను చదవలేదు. అలాగే మీ చేత కూడా శాస్త్రాలను చదివించను. వారు నేర్చుకుంటారు, ఇతరులకు కూడా నేర్పిస్తారు. ఇక్కడ శాస్త్రాల మాటే లేదు. బాబా జ్ఞాన సాగరుడు. నేను మీకు సర్వ వేద శాస్త్రాల సారాన్ని తెలియచేస్తాను. ముఖ్యమైనవి 4 ధర్మశాస్త్రాలు. బ్రాహ్మణ ధర్మానికి ఏదైనా పుస్తకం ఉందా? ఇవి ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయాలు. వీటన్నింటినీ బాబా విస్తారంగా అర్థం చేయిస్తారు. మనుష్యులందరూ రాతి బుద్ధి కలవారు. అందుకనే ఇంత నిరుపేదలుగా తయారయ్యారు. దేవతలు ఉండేది సత్యుగంలో. అక్కడ బంగారు భవనాలు తయారయ్యేవి. బంగారు గనులు ఉండేవి. ఇప్పుడిక్కడ స్వచ్ఛమైన బంగారమే లేదు. ఈ కథ అంతా భారతదేశం గురించే. దేవీ దేవతైన మీరు పారస బుద్ధి కలిగి ఉండేవారు. విశ్వంపై రాజ్యం చేసేవారు. స్వర్గానికి యజమానులుగా ఉన్న మనం నరకానికి యజమానులుగా అయ్యామని
మీకు ఇప్పుడు స్మృతి కలిగింది. ఇప్పుడు మళ్ళీ పారస బుద్ధి కలవారిగా తయారవుతారు. ఈ జ్ఞానం పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. దీనిని ఇతరులకు అర్థం చేయించాలి. డ్రామా అనుసారంగా పాత్ర నడుస్తూ ఉంటుంది. ఏదైతే గతిస్తుందో అది ఖచ్చితంగా జరుగుతుంది. అయినా పురుషార్థమైతే చేయిస్తారు కదా. ఏ పిల్లలకైతే స్వయంగా భగవంతుడే మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు అన్న నశ ఉంటుందో వారి ముఖం చాలా సంతోషంగా ఫస్ట్ క్లాసుగా ఉంటుంది. ప్రాలబ్ధం కోసం పిల్లలతో పురుషార్థం చేయించేందుకు బాబా వస్తారు. ఇది కూడా పిల్లలైన మీకే తెలుసు. ప్రపంచంలోని వారెవరికీ తెలియదు. స్వర్గానికి యజమానులుగా చేసేందుకు భగవంతుడే స్వయంగా పురుషార్థం చేయిస్తూ ఉంటే ఎంతో సంతోషం ఉండాలి. ముఖం చాలా ఫస్ట్ క్లాసుగా సంతోషంగా ఉండాలి. బాబా స్మృతి ద్వారా మీరు సదా సంతోషంగా ఉంటారు. బాబాను మర్చిపోవటం వలననే వాడిపోతారు. బాబాను వారసత్వాన్ని స్మృతి చెయ్యటం ద్వారా ఎంతో వికసిస్తారు. సుపుత్రుల నుండి సుగంధం వెలువడుతుంది, కుపుత్రుల నుండి దుర్గంధం వెలువడుతుంది. తోటలో ఎవరైనా సుగంధమయమైన పుష్పాలను కోసేందుకే ఇష్టపడతారు. గన్నేరు పూలను కొయ్యటానికి ఎవరూ ఇష్టపడరు. బాబాను యథార్థ రీతిగా స్మృతి చెయ్యటం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, మాయా బాక్సింగ్లో ఓడిపోకూడదు. ఎప్పుడూ నోటి నుండి చెడు మాటలు రాకూడదు అని గమనించాలి. చెడు దృష్టి, చెడు నడవడిక ఉండకూడదు. చెడు కర్మలు చెయ్యకూడదు. రెండో పాయింట్, ఫస్ట్ క్లాస్ అయిన సుగంధమయమైన పుష్పంగా తయారవ్వాలి. స్వయంగా భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు అన్న నశ ఉండాలి. బాబా స్మృతిలో ఉంటూ సదా హర్షితంగా ఉండాలి. ఎప్పుడూ వాడిపోకూడదు. వరదానం, ఛాలెంజ్ మరియు ప్రాక్టికల్ స్థితి యొక్క సమానత ద్వారా స్వయాన్ని పాపాల నుండి ముక్తులుగా ఉంచుకునే విశ్వ సేవాదారి భవ. పిల్లలైన మీరు ఏదైతే ఛాలెంజ్ చేస్తారో ఆ ఛాలెంజ్కు మరియు ప్రత్యక్ష జీవితానికి సమానత ఉండాలి. లేకపోతే పుణ్యాత్మగా అయ్యేందుకు బదులుగా భారమున్న ఆత్మగా అయిపోతారు. ఈ పాప పుణ్యాల గతులను తెలుసుకొని స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోండి. ఎందుకంటే సంకల్పంలోనైనా ఏ వికారం యొక్క బలహీనత కాని, వ్యర్థమైన మాటలు కాని, వ్యర్థమైన భావనలు, ద్వేషము లేక ఈర్ష్య యొక్క భావనలు కాని,
పాప ఖాతాను పెంచుతాయి. కావున పుణ్యాత్మ భవ అన్న వరదానం ద్వారా స్వయాన్ని సురక్షితంగా ఉంచుకొని విశ్వ సేవాదారులుగా అవ్వండి. సంఘటిత రూపంలో ఐకమత్యమును, ఏకరస స్థితిని అనుభవం చేయించండి. స్లోగన్: పవిత్రత జ్వాలను నలువైపులా వెలిగించినట్లయితే బాబాను సహజంగా చూడగలుగుతారు. అవ్యక్త ప్రేరణ పాయింట్: ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఐక్యత మరియు ఏకాగ్రతను ధారణ చెయ్యండి. ప్రత్యక్షతకు జెండాను ఎగరవేసే కన్నా ముందు కేవలం 2 మాటలను ప్రతి కర్మలలోకి తీసుకురండి. 1 సర్వ సంబంధాలు, సంపర్కంలో, పరస్పరంలో ఐక్యత. అనేక సంస్కారాలున్నప్పటికీ అనేకతలో ఐక్యత మరియు దృఢత. ఇదే సఫలతకు సాధనం. ఒక్కోసారి ఐక్యత కదిలిపోతుంది. వీరు చేస్తే నేను చేస్తాను, ఇలా కాదు. స్వపరివర్తనతో విశ్వ పరివర్తన అన్నది మీ స్లోగన్. కానీ విశ్వ పరివర్తనతో స్వపరివర్తన కాదు. ఓం శాంతి.